Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అల్లగడ్డకి ఎవరు గెలిస్తే ఎవరు డెవలప్మెంట్ బాగా చేస్తే వాళ్ళు గెలిస్తే బాగుంది. ఎవరు చేశారని నమ్ముతున్నారు? నాని చేసిన డెవలప్మెంట్ అంటే ఇది వరకు ఉన్నటువంటి పరిపాలన మళ్ళీ కావాలనుకుంటారు. మార్పు అయితే అవసరం లేదంట. మార్పు అయితే అవసరం. సీఎం ఎవరవుతారంట? సీఎంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారే. మీరన్నా? మాకు అల్లగడ్డ అభివృద్ధి కనుక భూమి అఖిలప్రియ ఎమ్మెల్యే కావాలి ఖచ్చితంగా. 100కి 2000% అఖిలప్రియ కావాలి. సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు. 110 సీట్లలో 90 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 13, కాంగ్రెస్కి 1. ఓవరాల్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు అయితే కనుక 100కి 2000% సీఎం అవుతాడు. అల్లగడ్డ అఖిలప్రియ 15,000 నుంచి 16,000 వరకు ఎమ్మెల్యేగా మెజార్టీ వచ్చాది. ఆవిడ చేస్తారని నమ్ముతున్నారు. 10% ఎమ్మెల్యే అవుతుంది. మెజార్టీ సహా 15,000 పైన మెజార్టీ కూడా వచ్చాది భూమా అఖిలప్రియ. ఓకే. ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? ఎవరైనా ఆల్రెడీ సిట్టింగ్ ఏమన్నా ఉన్నారు కదా, గంగుల భీమేందర్ రెడ్డి. ఆల్మోస్ట్ ఆయననే గెలుస్తాడు. అంటే ఏంటి కారణాలు ఆయన గెలవకపోవడానికి కారణాలు? ఆయన కాదని కానీ జగన్ చేసిన సంక్షేమ పథకాలు కొన్ని జనాలకు బాగా అనుకూలంగా ఉన్నాయి. బట్ కానీ వాళ్ళ ద్వారా జగన్ ద్వారా కొంతమంది బాగుపడిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందుకు డెఫినెట్గా జగనే సీఎం అవుతారు. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే నానే అవుతాడు. ప్రధాన కారణం పార్టీ అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటారా? అలా అని కాదు, ఇక్కడ లోకల్ బాగుంటేనే కదా పైన కూడా. లోకల్ మనకు మంచి జరిగిందనే ఉద్దేశంతోనే కదా పైన కూడా ఎంచుకునేది. అందుకు ఇక్కడ నాని ఎంచుకుంటాం. మాకు అభిమానం ఎక్కువ, జగన్ అంటే ఎక్కువ అభిమానం. ఆ ఉద్దేశంతో జగన్కు వేద్దాం అనుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ. ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అఖిలప్రియ మా బాగుంటే డెవలప్మెంట్ అయితే ఆమె గెలిచి ఆవిడ రావాలనుకుంటున్నారు. రావాలను. ఇది వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ లేవంటారా? ఏం లేవు. ఈమె పరిపాలన ఇంతకుముందు ఉన్నప్పుడు బాగానే అది అప్పుడే మిస్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఆ తల్లి వచ్చాక డెవలప్మెంట్ అవుతుంది. ఘర్షణలు ఉండవు, ఏమి ఉండవు, బాగుంటుంది. అందుకని మళ్ళీ రావాలని కోరుకోవాలని నరసింహస్వామిని వేడుకుంటున్నాం. సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సీఎం చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. ఆయన వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఏంటి ప్రధానంగా మార్పు కోరుకోవడం కారణం? పిల్లలకు జాబులు ఉంటాయి. ఏమన్నా సరుకులు డౌన్ అయిపోతాయి. ఇవాళ మొత్తం పెరిగినాయి కదా, అన్ని డౌన్ అయిపోతాయి. బాగుంటుంది. కోరుకుంటున్నాం, దేవుడిని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ సార్. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఏంటన్నా మార్పు కోరుకోవడం కారణం? ఆమె వచ్చేగిన రోడ్లు కానీ, మనకు ఏదైనా స్తంభాలు, కరెంటు స్తంభాలు కానీ ఊర్లో బాగా చేస్తామండి. అంటే ఇది వరకు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఏం జరగలేదంటారా? ముందు ఉండే వాళ్ళకు చాలా మందికి అడిగినా కానీ ఎవరు మాకు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైనా చేస్తారని ఆశతో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? అవన్నీ తెలుసున్నాం. చంద్రబాబు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు. ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి చేసే పరిస్థితుల్లోనే ఉంటారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆళ్ళగడ్డ మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఎవరు వచ్చినా కూడా అంత ఇబ్బంది ఏముంది. ఇదివరకు పరిపాలన కావాలనుకుంటున్నారా, మార్పు ఏమైనా కోరుకుంటున్నారు? మార్పు అనేది కాదు మాకు కావాల్సింది, అభివృద్ధి. అది ఎవరు వచ్చినా అవుతుంది, అది మాకు కావాలి. ఎవరు వచ్చినా చేస్తారు. సీఎం ఎవరవుతారంటారు? అది చెప్పలేమండి, అది చెప్పలేరు కూడా. అది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చాలా ఇంతకుముందు అయితే కన్నా చెప్పగలే పరిస్థితి ఉన్నది. ఈసారి ఎన్నికల్లో ఎవరు చెప్పలేకుండా ఉన్నారు దాని గురించి. ఓపెన్గా టఫ్గా ఉందంటారు. చాలా టఫ్గా ఉంది. అట్లా ఇట్లా కాదు. అది మాకు ఎమ్మెల్యే వస్తే, నాని వస్తే బాగుంటుంది. పైన కూడా మాకు సీఎం వస్తే బాగుంటుంది. సీఎం జగన్. మా బీసీలము, మాకు బీసీలకు బాగానే చేస్తాం. అన్నీ అందాయి. మాకు ఇదే పరిపాలన బాగుంటుంది. అల్లగడ్డలో మా ఎమ్మెల్యే రావాలా. రిపీటెడ్ అదే పరిపాలన. అదే పరిపాలన. అల్లా ఎవరు వచ్చారో చెప్పలేవు. పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు జగన్ ఒక రకం మేలుగా ఉంది, చంద్రనాయుడు ఇంకోటి మేలు వేసి వస్తున్నాడు. అట్లా కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పడంలో చాలా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ చెప్పకుండా ఇచ్చినాడు, కొన్ని మేలు చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు ఇన్నాళ్ళు బాగా పండుకొన్నాడు. జగన్ వచ్చాలకు మేలుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంతా ఈయన వెనుకున్నాడు ముందర పైన, మనం వెనుకున్నాడు వెనకబడితే ఎట్లా అని ఆయన పథకాలు ప్రకటించినాడు. అది ఎంతవరకు సహజమో ఎంకొత అల్లాకు మాలు ఆయనే తెలుసు. మనకు తెలిసినంతట్లో మాకు 75 ఏళ్ళు, చంద్రబాబు 74, మాకు 75. ఆయన 72 పెళ్ళైంది, మాకు 72 పెళ్ళైంది. అప్పుడు 10 రూపాయలు వచ్చే లెక్క లేదు. ఈ పొద్దు ₹1,00,000 10 రూపాయలు, 1000 రూపాయలు పొడి చేయకున్నది. కాలం మారిపోయింది, లెక్కకు విలువ లేదు, మనిషికి విలువ లేదు.
అప్పుడు చుట్టం వచ్చి ఇంటికాడికి పిలిచిపోయి బో పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడి ఫోన్ అయినా ఇట్టబోతున్నా అంటున్నాడు. పరిస్థితులు అటు వచ్చినాయి. ఇంకా దేవుడు దయ అది మరి ఎప్పుడు ఎవరు సార్ బాగుందో నాకు తెలిసినంతతో. మాకు 75 ఏళ్ళ వయసు. ఎప్పుడు ఇందిరాగాంధీ, సంజీవ్ రెడ్డి, అప్పుడు పెండేగంటే ఎక్కడ సుబ్బయ్య అప్పటి నుంచి ప్రచారం చేసినా ఓట్లు వేసినా గెలిచారు. ఆ పొద్దు ఇంత పాశం పోబెట్టి ఓట్లు వేస్తాను. ఈ పొద్దు పాశం లేదు, లెక్క తీసుకొచ్చి జోలి పెడుతున్నారు. మనిషి ఇంకా ఎంత ఇచ్చినా అని వద్దనేటోళ్ళు లేడు. ఇప్పుడు అట్లా ప్రజలు మారిపోయారు. ఆ కోడి ఎత్తుకుంటే ఆ కొన్ని ఎత్తుకుంటున్నాడు, అలా కాకుండా కొన్ని కింద పెడుతున్నాడు. ఇది వద్దునైనా బరువు లేదు వద్దులేని అట్లా ప్రజలు ఏం చెప్తారో అది. మా ఏరియా ఏంటంటే మేజర్గా రైతుల సంబంధించింది. 100% ఇక్కడ ఫార్మర్స్ బేస్డ్ అంతా, మొత్తం ఆలగడ్డ అంతా. ఎవరు వచ్చినా మేము కోరుకునేది ఒకటే, ఫార్మర్స్ కోసం మీరు ఏం చేయగలుగుతారో అంతవరకు చేయండి, అదొకటే మేము కోరుకుంటున్నాం. అంటే పలానా వ్యక్తి చేస్తారని కూడా లేదా? ఎవరైనా రానియండి అన్న. ఇప్పుడు నేను ఒక్కరిని వేసే ఓటుతో డిసైడ్ కాదు కదా. మేము అనుకునేది ఎవరైనా రానియండి. మేజర్గా ఉన్న వాళ్ళు టీడీపీ ఉన్నారు, వైసీపీ ఉన్నారు. 2 పార్టీలు ఎవరు వచ్చినా కానీ మేము కోరుకునే ఫార్మర్స్కి మంచి చేయండి అంటున్నాం. సీఎంగా అయితే ఖచ్చితంగా వచ్చేది వైఎస్ జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చేది. థ్యాంక్ యూ. నమస్తే. లోకల్గా ఎవరు వచ్చేది కాదు, పైన గవర్నమెంట్ పెట్టే పరిపాలన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాల కంటే కూడా ఈయన ఎక్కువ పెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం బస్టు పట్టిపోతుంది అంటున్నాడు. మరి ఈయన పెడితే ఈయన పథకాలు ఎక్కువ ఉన్నాయి కదా, మరి బస్టు పెట్టిపోదా? ఆయన ఎవరు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. ఒకప్పుడు కరెంటు తీగల మీద మీరు బట్టలు ఆరేసుకోండి అని కొన్ని మాట చెప్పాడు, వాటి లేదు. కానీ టైట్గా ఉంటుంది, ఈసారి టైట్గా ఉంటుంది. ఎవరు వచ్చేది కూడా నిఖర్చి ఎవరు చెప్పలేరు. 3 కలిచారు కదా, 3 పార్టీలు వచ్చినాయి. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ చేసే వెళ్ళ తీసుకుపోయి జగన్ ఈ చంద్రబాబు కూడా పడింది బరువు. ఏంది ఈ ముసలి వాళ్ళకు పింఛను ఆయన రద్దు చేశాడు, ఇంటికాడ ఇవ్వకుండా అని చాలా కష్టపడుతున్నారు. కాబట్టి పింఛన్ తీసుకున్న ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఎడ్యుకేటెడ్ వల్ల ఆలోచించారు కదా వాళ్ళు, అదే ఉంటుంది సార్. అట్లా ఇప్పటి వరకు ఉన్న పరిపాలన మళ్ళీ కావాలనుకుంటున్నారా, మార్పు కోరుకుంటున్నారా? ఏదేమైనా రైతులకు మేలు చేసే పనులు చేయాలి జగన్మోహన్ రెడ్డి కూడా. కొన్ని అనవసరమైనటి వల్ల వదిలాడు, అవి లేకుండా రైతులకు మేలు చేసేట్టు చేయాలి. రైతులకే మేలు, రైతులు ఉంటేనే కదా రాజ్యం ఉండేది. మనం తినడానికి కూడా మనం రైతు ఏం బాగుపడలేదు, దళారులు బాగుపడుతున్నారు. ఆయన పండిస్తున్నాడు, ఆయనకి ఏం గిట్టుబాటు లేదు, పండిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఈ రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా కొనాలంటే రేట్ ఎక్కువ వస్తుంది. అంటే మన రాష్ట్రం ఒకటే కాదు, పైనుంచే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దీని చర్య తీసుకుని చేస్తే బాగుంటుంది. వాళ్ళు కప్పదాటుగా ఎవరు బలం ఉంటే వాళ్ళకి వెళ్ళి లాగడం, అటు దూకడం ఇటు దూకడం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబుకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. కానీ చంద్రబాబుకి సపోర్ట్ చేసినా కూడా ఈ పథకాలు ఇస్తామని కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వలేకున్నారు. ఆ హామీలు ఇవ్వలేము. ఇంత జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే హామీలే మనకు చాలా ఎక్కువైతున్నారు కదా. ఇన్ని హామీలు ఇస్తున్నావు, ఇవాళ అమలు చేయడం కాదని చెప్పి ఊరికి వెంట ఉండారే. కానీ ఆయన మరి హామీలకు మాత్రం వాళ్ళు భరోసా ఇవ్వడం లేదు. అది సార్ ఉండేది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.